సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జానారెడ్డి ప్రశంసలు కురిపించారు. కాంగ్రెస్ పార్టీ నెల రోజుల పాలన చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వం ప్రజాపాలన ఒరవడితో ముందుకు సాగుతుందన్నారు. ప్రభుత్వం ప్రజల మధ్యన ఉందన్న భావన కల్పిస్తుందన్నారు. ఇదే ఒరవడిని కొనసాగిస్తూ మేధావులు, ప్రజా సంఘాలు పార్టీల సలహాలు, సూచనలు తీసుకుంటూ ముందుకు సాగాలన్నారు. ఈ ప్రజాపాలనకు తన వంతు పాత్రను నిర్వహిస్తామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై తాను 10 ఏళ్ల క్రితం చేసినవే ఇప్పుడు నిజమయ్యాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నెల రోజుల పాలనలో ఆ జరిగినటువంటి యొక్క పరిస్థితుల్ని తెలియపరుస్తూ ఆ పరిస్థితులను అధిగమించడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఆలోచిస్తూ ఇచ్చిన హామీలను నిలబెట్టేందుకు రాత్రింబవళ్ళు కసరత్తు చేస్తూ ప్రజల మధ్యలో ఉండే పాలనగా భావించే విధంగా ప్రయత్నం చేస్తున్నారు అని నేను భావిస్తున్నాను. అందుకు నా వంతు పాత్ర ఎక్కడెక్కడ అవసరమో అందుకు నిర్వహించడానికి సందేహం లేదు. మీరు నెమరేసుకుంటే ఈ పరిస్థితులన్నింటినీ వచ్చేటువంటి ప్రమాదం ఉన్నదని నేను ఆనాడే హెచ్చరించినటువంటిది. ఎలక్ట్రిసిటీ విషయంలో కానీ, ఇతర అప్పుల విషయంలో కానీ, ఉదాహరణకు ఇంకా అనేక విషయాల్లో, అనేక పథకాల అమల్లో, సంక్షేమ పథకాల అమల్లో వచ్చే పరిస్థితులను కూడా వివరించిన విషయాన్ని నేను కూడా ఒక కార్యకర్తగా పనిచేయాలి. నేను పెద్ద నాయకత్వం వహించిన ఇప్పుడు ఒక కార్యకర్త స్థాయిలోనే పనిచేసి మీకు చాలా ఇది ఉంది. ఒక కార్యకర్త పనిచేయవలసినటువంటి తీరు నన్ను చూసి ఆదర్శంగా ఉండే విధంగా ప్రయత్నం చేయాలని